నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు? కూలిపోవడానికి ఇది కాళేశ్వరం కాదు, ప్రజాప్రభుత్వం. కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేరు. రేపు మంత్రివర్గ సమావేశం. 500కు సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు ఆమోదం తెలిపే అవకాశం. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదు. ప్రభుత్వం అనుమతి తర్వాతే అవుట్లెట్లు అప్పగిస్తామని ఈఎన్సీ బోర్డుకు చెప్పారు. జార్ఖండ్ సీఎంగా చెంపాయి సోరెన్ ప్రమాణం. 5న అసెంబ్లీలో నూతన సర్కార్ బలపరీక్ష. భారత్ బియ్యం కిలో 29కే, వచ్చే వారం నుంచి విక్రయాలు. దేశ విభజన వ్యాఖ్యలతో దద్దరిల్లిన పార్లమెంటు. దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం డిమాండ్ పెరుగుతోందన్న కాంగ్రెస్ ఎంపీ. తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ అరగేంద్రం. తమిళగా వెంట్రి కలగం పేరుతో పార్టీ ప్రకటన. ప్రాజెక్టుల స్వాధీన నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. తెలంగాణ ప్రజలకు ఇది ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారు? కూలిపోవడానికి ఇది కాళేశ్వరం కాదు, ప్రజాప్రభుత్వం. కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేరు. ప్రియాంక గాంధీ సమక్షంలో 500 రూపాయల వంట గ్యాస్ హామీ అమలు. త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్. తప్పకుండా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. పక్షం రోజుల్లో 15,000 పోలీస్ కొలువులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి తెలంగాణ పునర్నిర్మాణ సభలో లోక్సభ ఎన్నికల సన్నాహ సూచకంగా గంట కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి సీత. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారు. 3 నెలల్లో 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని అంటున్నారు. ఇది ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం. ఎవరు మమ్మల్ని పడగొట్టేది? ఎలా పడగొడతారు? ఇక్కడ వేలాది మంది యువకులున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే వాళ్ళను ఊళ్లకు రానిస్తారా? వేప చెట్టుకు వేలాడదీస్తారు. కూలిపోవడానికి మాదేమీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం మంత్రి కూడా కాలేరు. సీఎం రేవంత్ రెడ్డి. రేపు మంత్రివర్గ సమావేశం. 500 రూపాయలకు సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు ఆమోదం తెలిపే అవకాశం. 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదు. ప్రభుత్వ అనుమతి తర్వాతే అవుట్లెట్లను అప్పగిస్తామని ఈఎన్సీ బోర్డుకు చెప్పారు. ప్రాజెక్టుల స్వాధీనం అంటూ జరుగుతున్న ప్రచారం సరికాదు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా. జార్ఖండ్ సీఎంగా చంపాయి సోరెన్ ప్రమాణం. 5న అసెంబ్లీలో నూతన సర్కార్ బల పరీక్ష. హైదరాబాద్ లో జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల శిబిరం. భారత్ బియ్యం కిలో 29 రూపాయలకే, వచ్చే వారం నుంచి విక్రయాలు. ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు. దేశ విభజన వ్యాఖ్యలతో దదిరిల్లిన పార్లమెంట్. దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం డిమాండ్ పెరుగుతోందన్న కాంగ్రెస్ ఎంపీ. మండిపడిన అధికార పక్షం. తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం. తమిళగా వెట్రి కలగం పేరుతో పార్టీ ప్రకటన. 2026 శాసనసభ ఎన్నికలే లక్ష్యమని వెల్లడి. ప్రాజెక్టుల స్వాధీన నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. తెలంగాణ ప్రజలకు ఇది ఆమోదయోగ్యం కాదు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు భారాస ఎంపీల వినతి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు వినతి పత్రం సమర్పిస్తున్న భారాస ఎంపీ నామా నాగేశ్వరరావు. చిత్రంలో ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, కె కేశవరావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత.